పచ్చని పొలాల మధ్యలో ఒక ప్రశాంతమైన చెరువు, పల్లెటూరు. ఊహించుకోవడానికి ఎంత బావుందండి. అటువంటి ఒక అద్భుతమైన పల్లెటూరినే ఈరోజు నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి. మన గుంటూరు దగ్గరలో ఉండే వట్టిచెరుకూరు గ్రామం అనమాట. 16 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. మనకు గుంటూరు నుంచి బసెస్, ఆటోస్ అవైలబుల్ ఉంటుంది. ఓన్ వెహికల్‌లో వెళ్ళినట్లయితే దారిలో ఆగుతూ, ఆగుతూ వెళ్ళొచ్చు. దారి పొడుగుతా చెరువులు, తోటలు అలాగే మనకి చెరువు గట్టున టెంపుల్స్ అన్నీ కూడా లొకేట్ అయ్యి ఉంటాయన్నమాట. కొన్ని షూటింగ్ స్పాట్స్‌లా అనిపిస్తాయన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైనా వీడియోస్ తీసుకోవాలనుకునే వాళ్ళకి ఒక అద్భుతమైన ప్లేసెస్ అని చెప్పొచ్చనమాట. చాలా బావుంటుంది ప్లేస్ అనేది. మన పిల్లలు అప్పుడప్పుడు మనల్ని బయటకు తీసుకువెళ్ళమన్నప్పుడు షాపింగ్ మాల్స్‌కి, ఐస్ క్రీమ్స్‌కే కాదండి. అప్పుడప్పుడు మన దగ్గరలో ఉండే ఇటువంటి గ్రామాలకు తీసుకెళ్ళటం వల్ల వాళ్ళు ఆ లైఫ్ స్టైల్‌ని కూడా మంచిగా ఫీల్ అవుతారు. వాళ్ళకి సిటీ లైఫ్ కన్నా కూడా ఆ లైఫ్ స్టైలే చాలా నచ్చుతుంది చెప్పాలంటే. చాలా అద్భుతంగా ఉంటుంది. అప్పుడప్పుడు ఈ లైఫ్ స్టైల్‌ని గూడా వాళ్ళకి చూపిస్తూ, వాళ్ళకి ఇట్లాంటివి గూడా ఉంటాయి అని వాళ్ళకి తెలిసేలాగా మనం చూయించాలనమాట. చాలా బావుంటుంది ఈ ప్లేస్ అయితే. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా ఉండండి. వీడియో అయితే చాలా బావుంటుంది. నేను ఈ వీడియో తీయడానికి ముఖ్యంగా ఏంటంటే రీజన్ నాతో పాటు నా సబ్‌స్క్రైబర్స్ కూడా చూడాలి కంపల్సరీ అనే ఉద్దేశంతోనే ఈ వీడియో అప్‌లోడ్ చేశానండి. ప్రీవియస్‌గా వ్లాగ్ అప్‌లోడ్ చేశాను. అందులో ఒక 2 క్లిప్పింగ్స్ అప్‌లోడ్ చేసుకున్న సరిపోతుంది. కానీ నాతో పాటు మీరు వివరంగా మొత్తం కూడా చూస్తే బావుంటుందనేసే ఇంకో వీడియో అనేది చేయటం జరిగిందనమాట. ఈ గ్రామం అంతా గూడా పాత మిద్దెలు, పెంకుటిల్లు ఎక్కువ కనిపిస్తాయండి. రీసెంట్‌గా మోడర్న్‌గా కట్టిన హౌసెస్ కన్నా కూడా ఎక్కువ పెంకుటిల్లు, పాత మిద్దెలే ఎక్కువ కనిపిస్తాయి. ప్రతి ఇంటికి కూడా ఆల్మోస్ట్ ఒక మామిడి చెట్టు, కొన్ని రకాల కూరగాయ మొక్కలు, కొన్ని రకాల పూల మొక్కలు ఉన్నాయన్నమాట. నేను ఊర్లో గమనించిందేంటంటే ఎక్కువ ఏజ్డ్ పర్సన్సే ఎక్కువున్నారండి. వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా బహుశా సిటీస్‌లో సెటిల్ అయిపోయి ఉండొచ్చు. కానీ వీళ్ళైతే పల్లెటూర్లని వదిలిపెట్టి వెళ్ళకుండా విలేజెస్‌లోనే సెటిల్ అయిపోయి ఉన్నారు. మేమైతే విలేజ్‌లోకి ఎంటర్ అయిపోయాము. నేను వాళ్ళ హౌస్‌ని చాలా తక్కువగానే చూయిచ్చాను. ఎందుకంటే అది ఒక పాత మిద్దె. జస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది జస్ట్ నేను అట్లా కవర్ చేశాను. చెరువు చుట్టుపక్కల ప్రాంగణం అంతా కూడా మంచిగా వివరంగా చూయించాననమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక చిన్న సైజు ఫార్మ్ హౌస్ లాగా ఏర్పాటు చేసుకున్నారు. ఇంత పాత మిద్దెకి కూడా పక్కన ఎంత బాగున్నాయంటే మొక్కలు అంత అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఇంటికి కూడా మామిడి చెట్టు ఉన్నాయి ఆల్మోస్ట్ అని చెప్పా కదా! అలాగే ఆ మామిడి చెట్లకు కాయలు కూడా ఫుల్లుగా ఉన్నాయండి. సీజన్ కావటం వల్ల. ఎండాకాలం కాబట్టి ఫుల్లుగా ఉన్నాయన్నమాట కాయలంతా గూడా. అలాగే మనమైతే వాళ్ళ ఇంటి దగ్గరకొచ్చేసాం. వాళ్ళ ఇంటి పక్కన ఉండే హౌసెస్‌లో అయితే బాగా ఓల్డ్ హౌసెస్ అండి అవైతే ఇంకా. వీళ్ళు ఉండే హౌస్ కన్నా కూడా చాలా ఓల్డ్ హౌసెస్ అనమాట. అక్కడ మనం ఇట్లా తొట్లుంటాయి కదా! తొట్లల్లో వాటర్ పట్టుకునేవాళ్ళు. 90స్ కిడ్స్ అందరికీ కూడా తెలుసు. అప్పుడు ఇట్లాంటి ట్యాంకీలు ఇవేం లెవ్వండి. ఈ పక్కన ఇంట్లో చూసారా సెంటు గులాబీలు, కనకాంబరాలు, అలా నాటు గులాబీలు అలా అన్ని మొక్కలున్నాయి. చాలా బావుంది. ఆ ఇల్లంతా గూడా ఓల్డ్ స్టైల్‌లో ఉన్నప్పటికి కూడా చుట్టుపక్కల మొక్కలు వేయటం వల్ల ఎంతో అందంగా చెరుకు చెట్లు గూడా ఉన్నాయి ఆఖరికి. చెరుకు మొక్కలు గూడా ఉన్నాయి. పైకి వెళ్దాము. పైనుంచి నేను చుట్టుపక్కల ప్రాంగణం అలాగే వాళ్ళ బ్యాక్ సైడ్ హౌస్ అయితే చాలా బావుంది. అది కూడా చూయిస్తాను నేను మీకొకసారి. సన్ సెట్టింగ్ టైమ్ అయిందనమాట ఈవినింగ్. చాలా అద్భుతంగా ఉంది వ్యూ అంతా గూడా. రీల్స్ చేసుకుంటే చాలా బావుంటుంది. ఎవడి పిచ్చి వాడికి ఆనందం అన్నట్టు రీల్స్ చేసే వాళ్ళకి ఇది చూస్తే రీల్సే గుర్తొస్తాయనమాట. ఇక్కడ వీడియోస్ చేస్తే బావుంటుందనేసి. చుట్టుపక్కల మీరు గమనించినట్లయితే కనుచూపు మేర మొత్తం గూడా పచ్చని పొలాలే ఉన్నాయండి. మనకు ఆ ఊర్లో ఉండే ఆ కొన్ని హౌసెస్ తప్ప చుట్టూరుతా ఎక్కడ పట్టినా పొలాలే కనిపిస్తున్నాయి మొత్తం గూడా. ఇంకా ఇట్లాంటి ఊర్లల్లో పొల్యూషన్ ఏ విధంగా ఉంటుంది చెప్పండి? చాలా బావుంటుంది పొల్యూషన్ లేకుండా హ్యాపీగా. మాకైతే ఈవినింగ్ టైంకి మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే ఎంత బాధ అనిపించిందో ఇట్లాంటి ఒక అట్మాస్ఫియర్‌లో ఉండి. ఒక 2, 3 డేస్ మైండ్‌లో అదే రన్ అవుతుంది. మనకి దేవుడు ఎందుకు ఇంత మంచి వాతావరణంలో ఉండే ఇది ఇవ్వలేదా అనిపించింది. బ్యాక్ సైడ్ ఈ ఇంట్లో మీరు ఇంటికన్నా ఎక్కువ ఓపెన్ ప్లేస్ వదులుకున్నారు. మొత్తం మొక్కలున్నాయి. ఇక్కడ క్యాబేజ్ చెట్లు ఎన్నున్నాయో అండి. అలాగే మామిడి చెట్టు, అరటి చెట్లు, అలాగే కూరగాయ మొక్కలు, మల్లె చెట్లు, నేరేడు చెట్లు, కొబ్బరి చెట్లు అలా చాలా ఉన్నాయి వాళ్ళ ఇంట్లో అయితే చెట్లు. ఒకసారి నేను కింద నుంచి గూడా వాళ్ళ ఇంట్లో మామిడి చెట్లు అవి చూపిస్తాను. ఒకసారి నేనెళ్ళి ఆ క్లైమేట్‌లో అలా నిలబడి ఉంటాను. మీరు కూడా ఆ హ్యాపీనెస్‌ని అలా ఫీల్ అవ్వండి. ఆ ఫ్రెష్ ఎయిర్, చుట్టూతా చెట్లు ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది.
నాకైతే ఎంత బా అనిపించింది అంటే అంత బా అనిపించింది. ఇంకా చెరువు దగ్గర చూపిస్తాను. మీరైతే స్కిప్ చేయకుండా చూడండి ఎంత బావుంటుంది. ఎదురింట్లో ఇలా మిర్రర్ పెట్టారండి. అసలు ఎందుకు పెట్టారా? ఎందుకు పెట్టారా? బయట ఎటువంటి బ్రేకేజ్ లేదని వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తున్నారు ఆ ఇంట్లో మా అమ్మగారున్నారు. ఆవిడ చెప్తున్నారు నరదిష్టి తగలకుండా ఉండటం కోసం అలా అద్దం పెట్టారంట. ఎవరైనా వెళ్ళేప్పుడు చూస్తే వాళ్ళ ప్రతిబింబమే ఆ అద్దంలో కనిపిస్తుంది కాబట్టి నరదిష్టి అనేది ఆ ఇంటికి తగలకుండా ఉండటం కోసం అలా పెట్టారంట. ఇంకా మా రిలేటివ్స్ వాళ్ళ పిల్లలు ఇట్లాగా గురుగులన్నీ తీసుకొచ్చి ఇలా ఆడిపిస్తుంటే చక్కగా ఆడుకున్నారు. మొబైల్స్ ఇవే కానీ సిటీ లైఫ్‌లో ఇట్లాంటి గురుగులతో ఆడుకోవటం అది ఎక్కడుందండి. ఇంత మంచిగా ఓపెన్ ప్లేస్‌లో కూర్చొని అలా గురుగులతో ఎంతసేపు ఆడుకున్నారో వాళ్ళు. బలవంతంగా నేనే ఇంటికి తీసుకొచ్చా అనమాట వచ్చేటప్పుడు. అంత బాగా ఆడుకున్నారు చక్కగా, హ్యాపీగా. మనకి ఓపెన్ ప్లేసెస్ తక్కువుంటాయి కాబట్టి మనం సిటీస్‌లో వాటిలో కొంచెం ఆడుకోవడం తక్కువే పిల్లలు. ఇప్పుడొకసారి నేను ఈ ఇల్లు కూడా చూపిస్తాను నేను మీకు. ఇవేనండి తొట్లంటే. ఇట్లా వీటిల్లో వాటర్ స్టోరేజ్ నింపుకుంటారనమాట పంపులొచ్చినప్పుడు. ఆ అవసరాలకి మొత్తం గూడా అదే వాటర్ యూజ్ చేసుకుంటారు 90స్‌లో. తర్వాత ఇప్పుడు ట్యాంకీలు ప్రతి విలేజ్‌లో పల్లెటూర్లలో కూడా ట్యాంకీలు కట్టించుకున్నారు. పాతకాలంలో మా చిన్నప్పుడైతే మా అమ్మ నాకు బాగా గుర్తు మా ఇంట్లో తొట్లుండేవి. ఆ తొట్లల్లో వాటర్ నింపుకొని పైన క్లాతేసి ఒక పురికొసతో కట్టేసేవాళ్ళు. వాటర్ అనేది పాడవకుండా ఉండటం కోసం. యూజ్ చేసుకునేటప్పుడు తీసి యూజ్ చేసుకునేవాళ్ళనమాట. ఇక్కడొచ్చేసి నాటు గులాబీ ఉందండి. ఎంత ఇష్టమో నాకైతే నాటు గులాబీ, హైబ్రిడ్ గులాబీ అస్సలు నచ్చదు నాకు. మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి. అలాగే ఇక్కడ కొన్ని కరివేపాకు మొక్కలు, అలాగే భృంగరాజ్ అంటాం కదా! ఆ మొక్కలు కూడా ఉన్నాయి. ఇదైతే వాళ్ళు ఉండే మిద్దనమాట. లోపలికి కూడా చూయిస్తాను నేను మీకు. ఇక్కడ బయట 2 వాష్‌రూమ్స్ ఉంటాయి వాళ్ళకి. బ్యాక్ సైడ్ గూడా ఉన్నాయన్నమాట వాష్‌రూమ్స్. బయట ఒక దాంట్లో వాళ్ళు వాషింగ్ మిషన్ అవన్నీ కూడా పెట్టుకోనున్నారు. అలాగే ఇటు పక్క గొంతు గూడా ఉంటుందండి. గొంతు ఓపెన్ ప్లేస్ అయితే ఎంత ఉందో చూసినట్లయితే మీరు ఎన్ని మంచాలు పడతాయి ఆ గొంతులో వరుసగా వేసుకుంటూ పోతే 4, 5 మంచాలు పడతాయి అంత పెద్ద గొంతు. అలాగే ఇక్కడ మనకి వాష్ ఏరియాలా పెట్టారనమాట. దుప్పట్లు అలాంటివి ఎప్పుడైనా ఉతుక్కోవడానికి అలాగా. నేను చెప్పాను గదా! గొంతయితే ఎంత పెద్ద గొంతోనండి. ఇక్కడ గొంతుకెళ్ళే దగ్గర పక్కన ఇక్కడ బండలవి ఏసి కూర్చోడానికి విధంగా కుర్చీలతో అవసరం లేకుండా కూర్చోడానికి గచ్చులాగా కట్టుకున్నారు. తర్వాత ఇదొచ్చేసి వాళ్ళది రెంటెడ్ హౌస్ అనమాట. ఓనర్స్ వేరే చోట ఉంటున్నారు. సో, మధ్యలో కార్డ్‌బోర్డ్‌తో సెపరేషన్ చేసి వాళ్ళ సామాన్లవన్నీ పెట్టుకున్నారనమాట. బయట ఇక్కడ తులసి మొక్క అది పెట్టి ముగ్గది వేసుకున్నారు. ఇక్కడ కూర్చోవడానికి సాయంత్రం పూట అరుగులాగా కట్టుకున్నారనమాట. ఇటు సైడొచ్చేసి కలబంద మొక్క, ఇంకా మనకి ఆక్సిజన్ మొక్క అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. గొంతులో మనకి స్ట్రెయిట్‌గా కనిపిస్తుంది వాష్‌రూమ్ అండి. ఆ బ్యాక్ సైడ్ హౌస్ అది కూడా ఇటు నుంచి వెళ్ళినా చూడొచ్చు. లోపల నుంచి వెళ్ళినా చూడొచ్చు. నేను చూపిస్తాను నేను మీకు. ఇక్కడ బయట ఫ్యామిలీ అంతా ఎండాకాలం అయితే సాయంత్రం పూట ఇలా చక్కగా అందరూ గూడా కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకోవడానికి, ఫుడ్ తినటానికి ప్రశాంతంగా ఓపెన్ ఏరియాలో చాలా బావుంటుందనమాట. నేను ఇక్కడ వీడియో తీస్తున్నట్టు వాళ్ళకి తెలీదనమాట. సడెన్‌గా చూసేలేకి వాళ్ళలా ఫీల్ అవుతున్నారు. తర్వాత ఇక్కడ పైకి వెళ్ళడానికి మెట్లు, ఇంకా బయట తమలపాకు, ఇంకా మనీ ప్లాంట్ చెట్టు అది ఉందనమాట. ఇక్కడ ఇదొచ్చేసి చిన్నది న్యాచురల్‌గా బర్డ్స్‌లాగా ఉండడానికి హ్యాంగింగ్ లాగా పెట్టుకున్నారు. నిజంగా చూస్తే సడెన్‌గా మనం బర్డ్స్ అనే అనుకుంటాము. అంత బావుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మొత్తం గూడా చుట్టూతా ఇలాగా ఇటువైపు వెళ్తే ఈ ఈ డోర్ అనేది వాళ్ళు ఓపెన్ చేయట్లేదు. ఎందుకంటే లోపల వాళ్ళ సామాన్లున్నాయనమాట. మనకి ఎంట్రన్స్‌లో ఇలాగా లక్ష్మీదేవి బొమ్మ అది పెట్టి రోజ్ ఫ్లవర్స్‌తో ఇలా డెకరేషన్ ప్రతిరోజు కూడా వాళ్ళు అలాగే చేసుకుంటారండి. మేమేమి వెళ్తున్నట్టు కూడా వాళ్ళకి తెలీదు. ప్రతిరోజు కూడా అలాగే నీట్‌గా డెకరేషన్ చేసుకుంటారు. బయట ఇలా ఉందనమాట. వంటగది అది ఎంత నీట్‌గా ఉందంటే అంత నీట్‌గా ఉందండి. ఎటువంటి లగ్జరీస్, ఎటువంటి కబోర్డ్స్ అవి లేకున్నా గూడా ఇంత నీట్‌గా, ఇంత క్లీన్‌గా పెట్టుకున్నారో చూడండి మీరే. చాలా నీట్‌గా ఉంది మొత్తం గూడా. ఇంకా అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. మార్నింగ్ మేము వెళ్ళిన టైంకి ఫుడ్ అది తినకముందు ఇంకా నీట్‌గా ఉందనమాట. మొత్తం ప్లేస్ అంతా గూడా. మొత్తం గూడా ఇలా ఉంటుందనమాట. ఇక్కడ మనకి ఓల్డ్ కబోర్డ్స్ అంటే ఇలాగే ఉండేదండి. దానికొక చిన్న మనకి ఇన్విజిబుల్ కనిపించేటట్టుగా మనకలా మెష్‌లా పెట్టేవాళ్ళు. నెక్స్ట్ ఇక్కడ అటు ఇటు సరుకులవి పెట్టుకోవడానికి పెట్టారనమాట. రోలు అవి గూడా పెట్టుకున్నారు. అక్కడ చట్నీ అవి దంచుకోవటానికి చిన్నది రోల్ అది పెట్టుకున్నారు. అలాగే దేవుడికి సామాన్లవి కూడా దేవుడికి సంబంధించిన పూజ
అంతా కూడా ఒక కబోర్డ్‌లో ఇలా ఫిక్స్ చేసుకున్నారు. ఫ్రిడ్జ్ అది ప్లేస్ చేసుకున్నారు. ఇక్కడ ఒక వాటర్ జార్‌లో వాటర్ పోసి మనీ ప్లాంట్, కొన్ని మార్బల్స్ ఏసుకున్నారు. ఇక్కడ మినియేచర్‌ది చిన్నది టేబుల్ ప్లాంట్ చూసారా? వాళ్ళ పాప తయారు చేసుకుందంటే ఎంత క్యూట్ ఉందో. ఒకసారి నేను మీకు దగ్గరికి చూపిస్తాను. ఆహ్, టేబుల్ ఫ్లవర్స్ వస్తాయి కదా! మనకి పింక్, రెడ్ ఇలాగా. అలాగా ఆ ఫ్లవర్స్‌కి సంబంధించిందనమాట. ఫ్లవర్స్ కూడా వస్తాయంట అందులో. ఇప్పుడు మనం లోపలికి గూడా వెళ్దాము. చూసారా? పూజా మందిరం అనమాట. ఇందులోనే ఒక అరమరాలో ఇలాగ తయారు చేసుకున్నారండి. లోపలికి వెళ్తే మనకి ఇలాగ అల్మార్‌లవి ఉండి వాటిలో ఫోటోస్, లామినేషన్స్ అవన్నీ కూడా పెట్టుకున్నారు. ఇటు సైడ్ బీరువా. ఇక్కడ వెంటిలేషన్స్‌కి ఎటువంటి తక్కువ ఉండదండి. అన్ని సైడ్ విండోస్ ఉంటాయి. అన్ని సైడ్ తలుపులుంటాయి. వెంటిలేషన్ బావుంటుందనమాట. పల్లెటూర్లలో ఎక్కువ వెంటిలేషన్‌కే ప్రిఫరెన్స్ ఇస్తారు. మొత్తం కూడా చూసారా మనం సమ్మర్‌లో కరెంట్ అలా పోయినా గూడా ఇలా కిటికీలు తీసుకున్నా చాలండి చల్లగా ఉంటుంది. ఇటు సైడ్ బీరువా అది పెట్టారనమాట. బీరువా మీద అమ్మవారిది, లక్ష్మీదేవి బొమ్మ, ఫ్లవర్ వాజెస్ అవన్నీ కూడా పెట్టుకొని పైన మనకి మచ్చులా ఉంటుంది. ఆ మచ్చు మీద కొన్ని సామాన్లవి పెట్టి పట్టతో క్లోజ్ చేసుకున్నారు. మురికది అవ్వకుండా. ఈ నాప్ బండలు మీకు గుర్తుందా? 90స్ కిడ్స్ అందరికి కూడా తెలుసు నాప్ బండలు. అప్పట్లో ఎటువంటి మార్బుల్స్, పాలిష్ బండలు అవన్నీ ఏముండవండి. ఇలా నాప్ బండలే ఉంటాయి. నాప్ బండలు తుడిస్తే ఎంత నల్లగా నిగనిగలాడుతా ఎంత బాగా కనిపిస్తాయో. తర్వాత ఇదొచ్చేసి బెడ్‌రూమ్ అనమాట వాళ్ళది. ఇక్కడ కరెంట్ లేదండి ఆ రోజు. అందుకని నేను అంత క్లియర్‌గా చూయించలేకపోయాను ఇల్లయితే. ఇప్పుడు మనం వెనక్కి వెళ్దాము. వాళ్ళ ఇల్లు చూయిస్తా అన్నా కదా! ఇక్కడి నుంచి చూయిస్తాను నేను మీకు. మనకి మొత్తం గూడా 4 సైడ్స్ ఇలా గొంతనేది ఉంటుంది. మొత్తం గూడా ఇలా బారు ఇల్లనమాట మొత్తం గూడా. సైడ్ రూమ్స్ అవి లేవు. మొత్తం గూడా స్ట్రెయిట్ హౌస్ అనమాట. ఇక్కడ ఒక వాష్‌రూమ్ ఉంది. ఇక్కడ నేను మీకు మామిడి చెట్టు చూయిస్తాను చూడండి. చిన్న చెట్టే ఎన్ని మామిడికాయలోనండి. ఎన్ని మామిడికాయలంటే అన్ని మామిడికాయలున్నాయి. దగ్గరికి చూయిస్తాను నేను మీకు. వీడియోలో అంత ఇదిగా క్యాప్చర్ అవ్వట్లేదనుకుంటా. కానీ విడిగా చూస్తే ఎన్ని మామిడికాయలున్నాయో. గోరింటాకు చెట్టు, దానిమ్మ చెట్టు, జామ చెట్టు, క్యాబేజీకి సంబంధించిన మొక్కలు అన్నీ చాలా వేసున్నారు. వాళ్ళ పిల్లలు ఫారెన్‌లో ఉంటారంట. వీళ్ళిక్కడ మదరు, ఫాదరు ఉంటారు. ఎంత బావుందంటే అంత బావుంది. వాళ్ళ పిల్లల కోసమే ఇలా చేయిచ్చారంట. హల్దీ ఫంక్షన్స్ అవన్నీ కూడా ఎనకమాల ప్లేస్‌లోనే చెట్ల దగ్గరే చేశారంట. ఆంటీ వాళ్ళు చెప్తున్నారు. కొద్దిసేపు మాట్లాడామనమాట ఆంటీ వాళ్ళతో. అప్పుడు వాళ్ళు చెప్పారండి. తర్వాత ఈ పక్కన నేను ఇందాక తొట్టి అవి చూయించాను గదా! వాళ్ళ హౌస్ అనమాట. ఇలా 4 సైడ్స్ కూడా గొంతుంటుంది. బావుంటుందనమాట. పాత మిద్దెలంటేనే ఇలా ఉంటాయండి. మొత్తం కూడా గొంతనేది కంపల్సరీ పెట్టుకుంటారలాగా. తర్వాత ఊర్లోకి వెళ్దాము. ఊరు మొత్తం గూడా ఇలాగ అరటి చెట్లు, మామిడి చెట్లు, మందార చెట్లు ఇవే ఎక్కువ కనిపిస్తాయన్నమాట. పిల్లలైతే ఎంత హ్యాపీగా మమ్మల్ని చక్కగా తీసుకొనెళ్ళి పలాంది పలానా అని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చక్కగా చూయిచ్చారండి. ఇది ఈ ఊరు గ్రామం యొక్క చెరువనమాట. మనకిక్కడ అటు ఇటు 2 చెరువుల్లా ఉన్నాయి. మధ్యలో గట్టు, ఆ గట్టు మీద కొబ్బరి చెట్లనమాట. చాలా బావుంది. ప్లేస్ అయితే మొత్తం కూడా కంచె కట్టారు. రీసెంట్‌గా కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ అవ్వటం వల్ల కంచె అనేది కట్టారనమాట. పిల్లలు వెళ్ళి గబుక్కన రిస్క్ అవ్వకుండా మొత్తం కూడా కంచె కట్టేసున్నారు. మేము అక్కడికి వెళ్ళి చూసే అప్పుడే చాలామంది పెద్దవాళ్ళు దగ్గరికెళ్ళొద్దు, పిల్లల్ని వదిలిపెట్టి నిలబడొద్దు అలా చెప్తూ ఉన్నారనమాట. అంత జాగ్రత్తగా ఉంటున్నారు ఆ ఊర్లో. సో, ఇన్‌కేస్ మనం పిల్లల్ని తీసుకొని వెళ్ళినప్పుడు వాటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం వాటర్‌తో అంత ఇది ఆ వాటర్‌తో ఆడటం అంత మంచిది కాదు. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత సేఫ్ అనమాట మనము, మన పిల్లలు. సో, జస్ట్ అలా చక్కగా చూసిన తర్వాత కొంచెం ముందుకెళ్తే మామిడి చెట్లు చూసారా? గోంగూర మొక్కలు, అలాగే ఇక్కడ బ్రహ్మంగారు గుడి అదంతా కూడా ఉందండి. సో, ఈ గుడికి పక్కననమాట. ఇందాక నేను చూయించిన చెరువు కొంచెం ముందుకొస్తే ఇలా టెంపుల్స్ ఉంటాయి. ఆ టెంపుల్స్ దగ్గర వ్యూ ఇలా ఉంటుందనమాట. మనకి కింద ఇలా చెరువు దగ్గర కిందకి ఇలా మెట్లుంటాయండి. సినిమాల్లో చూస్తాం కదా! అంత అద్భుతంగా ఉంది లొకేషన్. ఎవరైనా గుంటూరు చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఇట్లా వీడియోస్ ఏవైనా తీసుకోవాలనుకుంటే ఇదొక పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఒక విలేజ్ లైఫ్ స్టైల్‌లో ఏదైనా వీడియోస్ చేసుకోవాలంటే చాలా బావుంటుంది. ఆ మధ్యలో కొబ్బరి చెట్లు ఉండేదంతా కూడా గట్టనమాట. మనకి వాకింగ్ ట్రాక్‌లా ఉంటుంది అక్కడంతా కూడా. చాలా అద్భుతంగా ఉంటుంది. నాకు ఈ వ్యూ అంతా కూడా చూస్తే ఒక వెంకటేష్ సాంగ్ ఒకటి గుర్తొచ్చిందండి. ఒకసారి గెస్ చేయండి. నేను చెప్పనా? ఎన్నెన్నో అందాలు
ఏవేవో రాగాలు వేసే పూల బాణం కూసే గాలి గంధం పొత్తే లేని ఆకాశం హత్తే లేని ఆనందం ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు భలే అనిపిచ్చిందండి అసలు వ్యూ అయితే. నా వాయిస్ బావుండదు. కానీ ఆ పాట అనేది ఈ ప్లేస్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందనేసి అనిపిచ్చిందనమాట. మా పిల్లలైతే అసలు ఎన్ని ఫిషెస్ ఉన్నాయంటే వాటర్‌లో ఆ గట్టు మీదే చిన్న చిన్న ఫిషెస్ చాలా ఉన్నాయి. వాడికి మామూలుగానే ఇంట్లో ఎక్వేరియంలో కూడా చాలా రకాల ఫిషెస్ ఉంటాయి వాడి దగ్గర. ఇంక అవన్నీ చూసి ఆ ఫిషెస్ తీసుకుందామని చాలా గొడవ చేశాడు. ఒకసారి మీరు ఊహించుకోండి అలా చెరువు గట్టున అలా నిలబడి ఎంత బావుందో గదా! ఇవంతా కూడా ఇటు సైడ్ వైపు చూస్తే ఒక పెద్ద ఫిష్ ఒకటి సైడ్ ఆహ్, గట్టు ఎం గట్టు దగ్గరే ఉందనమాట. కానీ అది ఎందుకో ఫ్లోటింగ్ లోపలికి మునిగిపోకుండా బయటికి తేలుతా ఉందనమాట. మా పిల్లలైతే ఇంక అది చూసి తీసుకోవాలన్నట్టు అది బతికే ఉందండి. కానీ ఎందుకలా ఉందో అర్థం కాలేదు. అటువైపు ఎళ్ళట్లేదు. ఆ గట్టునే తిరుగుతుంది. కానీ ఇటువైపు రావట్లేదు. గట్టునే అటు ఇటు తిరుగుతుంది గానీ మునగట్లేదనమాట. ఏదో దానికి బాలేదనుకుంటా. ఎంత పెద్ద ఫిషో అలాంటి ఫిషెస్ ఎన్నున్నాయో అసలు ఈ చెరువులో అయితే. చాలా ఉన్నాయి అసలకి. తాబేళ్ళు అలాంటివి గూడా ఎక్కువే ఉన్నాయి. ఇంకా పిల్లలు అవన్నీ చూస్తే ఎంత అట్రాక్ట్ అవుతారో కదా! ఫిషెస్ పట్టడానికి మటుకు పిల్లల్ని ఎంకరేజ్ చేయొద్దండి. ఎందుకంటే వాళ్ళకి తెలియకుండానే చెరువులోకి దిగిపోయి ముందుకెళ్ళిపోతారనమాట. నేనైతే మా పిల్లలిద్దరి చేతులు అస్సలు వదిలిపెట్టలేను. బయటికెక్కడికైనా ఎళ్తే చాలా జాగ్రత్తగా ఉంటానండి పిల్లలతో నేను. వాళ్ళు దూరం నుంచి ఇలా ఎంజాయ్ చేయటం ఇష్టమే కానీ దగ్గరికైతే నేను వాటర్ దగ్గరికి అస్సలు ఎళ్ళనివ్వను పిల్లల్ని. సో, ఎవరైనా గూడా అంతేనండి. మనం 2 చేతులతో పిల్లల్ని పట్టుకొనుండాలి. మనకైనా రిస్కే కాబట్టి వీలున్నంత వరకు దూరంగా ఉంచి వాళ్ళని సరదాగా చూయించండి. కానీ ఇట్లాంటి తెలియని ప్లేసెస్‌లో తెలియని వాటర్‌లోకి అస్సలు దింపొద్దండి. మనకి రెగ్యులర్‌గా అలవాటైన ప్లేసెస్ వేరు. ఇట్లాంటి ప్లేసెస్‌లో వాటర్ ఎంత లోతుంటాయి ఏంటి అనేది తెలీదు కాబట్టి ఇలా సరదాగా చూయించండి పిల్లలకి. ఓకేనా? తర్వాతొచ్చేసి ఇక్కడ మా పాప, బాబయితే ఇంకా ఆ ఫిష్‌ని ఎలాగైనా తీయాలని గొడవ. నేనైతే అస్సలు ఒప్పుకోలేదు. అంతా మట్టి నేలండి. మనం దిగామంటే లోపలికి అలాగే ఎళ్ళిపోతామనమాట. ఊరికే అలా కొద్దిసేపు చూపిచ్చి ఇంక మళ్ళా ఇటువైపు వచ్చేసామనమాట. కొన్ని క్లిప్పింగ్స్, కొన్ని మనం ఎట్లైనా రీల్స్ చేస్తాం కాబట్టి రీల్స్‌కి తగ్గట్టు కొన్ని క్లిప్పింగ్స్ అవి తీసుకున్నాము. కొన్ని పిక్స్ అవి తీసుకున్నాను. మీకైతే ఈ ప్లేస్ నచ్చిందనుకుంటాను. ఒకసారి ఈ గ్రామం పేరు ఇంకోసారి చెప్తాను. వట్టిచెరుకూరు గ్రామము, గుంటూరనమాట. చాలా బావుంటుంది. 16 కిలోమీటర్స్ ఉంటుందనమాట. 1616 అనమాట. మొత్తం గూడా ప్లేస్ అయితే చాలా బావుంది. మీకు గనుక వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రెగ్యులర్‌గా మన ఛానల్‌లో ఇక నుంచి వీడియోస్ ఉంటాయి కాబట్టి ప్రతిరోజు కూడా ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూడండి. కొత్త వీడియోస్ ఉంటే ఒకసారి చూసి లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.